పరిగి నియోజకవర్గం వికారాబాద్ జిల్లా దాస్యనాయక్ తాండకు వచ్చి ఆయన మాట్లాడింది ఒక మాట బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అయితే ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా అబద్ధాలతో మోసపూరితమైనటువంటి మాటల్ని కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఆయన పార్లమెంట్లో ఉన్నాడు. ఆ రోజు బిల్లు పెట్టే రోజు మీ నాయన పార్లమెంట్లో ఉంటే ఒక ఫోటో చూపెట్టి మీ నాయన పార్లమెంట్లో ఉన్నారు. విషయం ఉండాలి. వీడికి వచ్చి మా నాయకుడు మేమంతా కూడా ఏకగ్రీవంగా శాసనసభ్యులం రేవంత్ రెడ్డి గారు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. ఆయన మా పిసిసి అధ్యక్షులు. ఆయన మేము ఎన్నుకున్నాం ముఖ్యమంత్రిగా. నువ్వేమో లాటరీ ముఖ్యమంత్రి అని చెప్పి అపహాస్యం చేసే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. నాయన పైన ఎంక్వైరీ నడుస్తుంది. కాళేశ్వరం లోపల కుంభకోణం తయారు చేసి అక్కడ పర్రెలు వారిన ప్రాజెక్టులు కట్టి ప్రజలను తికమక పెట్టాలని, ప్రజలకు తప్పుడు సంకేతాలు అందించాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఈ యొక్క దాసానాయక్ తాండాల మీటింగ్ పెట్టిండు. మా ముఖ్యమంత్రిని లాటరీ ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నాడు. ఎవరు లాటరీ ముఖ్యమంత్రి? తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించడానికి. నమస్తే మిత్రులారా, మరి మొన్న పరిగి నియోజకవర్గంలోని కులక్చెర్ల మండల్ దాసానాయక్ తాండాలోని మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మరి అలాగే తనతో పాటు సబితా హిందరెడ్డి గారు, మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మరి పాడి కౌశిక్ రెడ్డి గారు, అంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే దాసానాయక్ తాండాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అయితే మరి పరిగి నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు మరి ఆ సభలోని, అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సభలోని కేటీఆర్ గారు ప్రజలను నమ్మించి మోసం చేయడానికి, ప్రజలను మెప్పించడానికి మాత్రమే తాను చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కూడా పరిగి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళ ఇంటి దగ్గర పరిగి పట్టణంలోని. సో ఓకే, నేనేమంటున్నానంటే కేటీఆర్ గారు ప్రజలను ముప్పించడానికి, ప్రజలకు అబద్ధపు మాటలు చెప్పి మరి ప్రజలతోటి ఇప్పట్లో అయితే వాళ్ళు ఏం ఓటు వేపించుకోవట్లేదు కదా. వాస్తవానికి ఎలక్షన్ ముందుట ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నమ్మించి మోసం చేయలేదా? ఇప్పుడు మీరు ఎలక్షన్ ముంగలనేమో మీరు ప్రజలను మోసం చేయొచ్చు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా సరే మీరు చేసినటువంటి అబద్ధపు మాటల గురించి వాళ్ళు మాట్లాడినరేమో. సో కానీ మరి మీరు అధికారంలోకి రాకముందు ప్రజలకు మీరు ఎన్ని మాయ మాటలు చెప్పారు? ప్రజలకు మీరు 6 గ్యారెంటీల పేరు చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు 6 గ్యారెంటీలను కనీసం సోయి కూడా మీ పార్టీ ముఖ్యమంత్రికి తెలియదు, మీ ఎమ్మెల్యేలకు తెలియదు, మీ మంత్రులకు తెలియదు. దాని గురించి సోయలేదు. దాని గురించి 6 గ్యారెంటీల పేరు గాలికి పడేసిండ్రు. ఈ విధంగా ప్రెస్ మీట్లు పెడుతుంది. సో అది పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పార్లమెంట్లో మీ అయ్య ఉన్నాడా, మీ తండ్రి ఉన్నాడా, కేసీఆర్ ఉన్నాడా, ఒక పోటావన్న చూపిందంట అని ఎవరంటున్నారు? డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నేను ఈ విషయం పట్ల నేను మండిపడుతున్నా. ఎందుకంటే ఆ పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి గల కారణం ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు కోల్పోయినా సరే పర్వాలేదు కానీ నా తెలంగాణ రాష్ట్రం రావాలని తన ఆమరణ నిరాహార దీక్ష చేసి అనేక మంది ఈ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని లేపి మరి ఇట్లాంటి తెలంగాణను సాధించడానికి ముఖ్య కారకుడు మన ఎవరు? కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారి పోటా వేదాన్ని కూడా రామ్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నేనొక్క మాట కూడా రామ్మోహన్ రెడ్డి గారికి, ఈ కాంగ్రెస్ పార్టీకి నేనొక మాట కూడా నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే సెకండరీ, నాకు బీఆర్ఎస్ఆ బీజేపీ ఇది కాదు మనకు కావాల్సింది. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిండు కేసీఆర్. అది మీ పార్టీ నాయకులకు తెలుసు, మీ పార్టీ ముఖ్యమంత్రికి కూడా తెలుసు, నీకు కూడా తెలుసు. కానీ ఇక్కడ ప్రజల మైండ్ మారవడానికే మీరు ఇలాంటి గేమ్స్ ఆడుతున్నారు. నేను ఒక మాట ఏమంటున్నానంటే, ఇదే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం ఏడనన్న ధర్నా కూసున్న ఫోటో ఉంటే చూపెట్టండి. ఏడ ధర్నా కూర్చున్నారో ఆ ఫోటో ఒక్కటి మాత్రం చూపెట్టండి. ప్లీజ్ షో రేవంత్ రెడ్డి గారి ఫోటో.
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిండా? ఒకటి మిత్రులారా, ఒక సంఘటన నాకు చెప్తాను నేను. పరిగి నియోజకవర్గంలోని మరి అప్పుడు ఆ కుప్పల హరీశ్వరరెడ్డి గారు టీడీపీ పార్టీలో ఉన్నారు. ఓకే, టీడీపీ పార్టీలో కుప్పల హరీశ్వరరెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు 2012లో చంద్రబాబు నాయుడు ఇట్లా పర్యటించుకుంటూ వస్తున్నాడు పరిగికి. అప్పుడు మేము ఇంటర్మీడియట్ లోనే ఉన్నాము. అప్పుడు తెలంగాణ ఉద్యమాలు చాలా జరుగుతున్నాయి. ఆ సమయంలో చంద్రబాబు నాయుడిని మేము అడ్డుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు అడ్డుకోవడం జరిగింది కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు కనీసం కారులోకి చూడంగా బయట అడుగు కూడా పెట్టలేదు. అక్కడి నుంచి అక్కడనే వెళ్ళారు. చాలా మంది తెలంగాణ జేఏసీ నాయకులు అందరూ కూడా ఎంతో ఆ రోజు పోరాటం అయితే చేశారు. అదే సమయంలోనే అదే టీడీపీలో ఉన్నటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు మరి అప్పటికి కడుపులో గన్ను పెట్టుకొని మాత్రం తిరిగిండు. యనుమల రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు మమ్మల్ని టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టిండ్రు. అంటే ఈ విధమైనటువంటి అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తను ఎంత పోరాటం చేసిండో, తను ఏం చేసిండో మీరొక్క ఫోటో అన్న చూపెట్టండి. ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఫోటో చూపిండి అన్నారు కదా. కేసీఆర్ ఫోటో అప్పుడు చూపించవలసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని. ఇది ఎవరిని ఒప్పుకోవడమో ఎవరిని మొప్పించడమో కాదు, మనకు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకోవాలి. కుటుంబం కల్వకుంట్ల కుటుంబం మొత్తం పోయి సోనియా గాంధీ కాలు మొక్కిందంటున్నాం. ఇంకొక విషయం, కాంగ్రెస్ పార్టీ ఇంకొక మాట ఏం మార్చుకోవాలంటే, పదే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, సోనియా గాంధీ తెలంగాణ ఇయ్యలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా స్వర్గీయులు మహనీయులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ గా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్ లో బిల్లు కూడా ప్రవేశపెట్టింది, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. మీరు పదే సోనియా గాంధీ పేరు ఎందుకు, మరి ఆ మహనీయులైనటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు ఎందుకు వాడుకోరు కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అంటారు. అంటే ఉత్తని ఆషమాషి వేయలేదు కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ రాసింది కాబట్టి ఆర్టికల్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. పదే సోనియా గాంధీ ఇచ్చిందని మీరు చెప్పడం ఏంటి? ఇంకొక విషయం ఏంటంటే, ప్రజలకు మాయమాటలు చెప్తున్నారంట. ప్రజలకు మాయమాటలు ఎవరు చెప్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు. మీరు ఏదైతే 6 గ్యారంటీల పేరు చెప్పి ప్రజలకు నమ్మించి మోసం చేసిండ్రో అదంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. పరిగి నియోజకవర్గ ప్రజలకు కూడా తెలిసిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మోసం చేసిందని. ఓకే, ఇది పక్కన పెడితే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్కి ఏం చేయలే, మా పరి కాన్స్టిట్యున్సీకి ఏం చేయలే అంటే ఈ విషయం పట్ల నేను ఒప్పుకుంటాం. ఏం చేయలేదు, అభివృద్ధి ఏం చేయలేదు, సరే ఓకే. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి అభివృద్ధికి మొత్తము బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నిధులే. ఇప్పుడు ఆ నిధులను బట్టే మీరు ఇప్పుడు రోడ్ల పనులు అంటే చిన్న అభివృద్ధి పనులు చేస్తున్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత డబ్బుతోటి ఏనన్నా సొంతంగా పని చేసినట్లున్నదా? వికారాబాద్ జిల్లా రేవంత్ రెడ్డి గారి అడ్డానుకో. మరి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలోనే ఎంత వ్యతిరేకత వచ్చింది. నిజంగా చెప్పాలంటే మొన్న దాసానాయక్ తండా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రాం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి ఇలాకలో కేటీఆర్ నిజంగా చెప్పాలి అంటే అంత వ్యతిరేకత. లగచెర్ల గాని దామగుండం విషయంలో చిన్న అడవులు చిన్న పొరకలని రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. మరి అక్కడ శంకుస్థాపన జరిగే వాటి సభలోని రామ్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, చిన్న పొరకలు ఇవి కాదు అడవు అంటే ఆదిలాబాద్ అడవులు, నిర్మల్ అడవులు అని చెప్పారు. మరి అక్కడ దామగుండం పైన కూడా గ్రీనరీ కింద కేసేసిండ్రు. 3 సంవత్సరాలు ఆపాలని కూడా చెప్పారు. అక్కడ ఏ చెట్టు ముట్టడానికి కూడా అవకాశం లేదని. కానీ ఇప్పటి కూడా వేగవంతంగా అక్కడ నేవీ రాడర్ దగ్గర చుట్టూ కాంపౌండ్ కట్టడానికి మాత్రం సిద్ధం చేస్తున్నారు. ఆ నేవీ రాడర్ అనేది చాలా ఎఫెక్ట్ అని ప్రజలకు కూడా తెలిసింది. మీరు చేసే పనుల గురించి మీరు ఆలోచించండి. దయచేసి ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళు చేదో మాట్లాడినరు, వీళ్ళు చేదో మాట్లాడిన కాదు. మీరు ప్రజల కోసం ఎంత పోరాడతారు, ప్రజల కోసం మీరు ఏ మాత్రం పనిచేస్తున్నారు అనేదే ముఖ్యము డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజల అభ్యున్నతి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం మీకు ప్రజలు ఒకసారి పట్టం అప్పచెప్పిండ్రు కాబట్టి ఇప్పుడు మీరు కుర్చీ మీద ఉన్నారు కాబట్టి దయచేసి ఆ కుర్చీకి వాల్యూ ఇవ్వండి. ఈ పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం
మీరు ఖచ్చితంగా పోరాడి మంచి పని చేసి ఈ 5 సంవత్సరాలలో మీరు మంచి పేరు తెచ్చుకోవాలని కూడా కోరుతున్నాం. వాళ్ళు వచ్చేదో అన్నారు, వీళ్ళు వచ్చేదో అన్నారు కాదు. మనకు కావాల్సింది ఏంది, మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం.